తమ్నేల్లో నేను ఇద్దరు ఫొటోస్ పెట్టా ఎలిమినేటెడ్ అని. వాళ్ళల్లో మాధురి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. ఏంటి వీడియో స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నాను అనుకుంటున్నారా? మీ టైం వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే ఎవరు ఎలిమినేట్ అయిపోయారని చెప్పి వీడియో స్టార్టింగ్లోనే చెప్పేశా. ఆగండి ఆగండి, ఎలిమినేటెడ్ అని తెలుసుకొని వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారా? అందుకే నాకు తెలుసు మీరు అలా చేస్తారని. అందుకే అసలు మాధురి గారు ఎందుకు ఎలిమినేట్ అయ్యారు, తనుజ ఏం చేసి మాధురిని ఎలిమినేట్ చేసింది అనే విషయం వీడియోలో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సరే, ఇంకా టైం అస్సలు వేస్ట్ చేయొద్దు, చాలా ఫన్తో మాట్లాడుకుందాం వీడియో మొత్తం. అండ్ నాకు సార్ ఎలా ఈరోజు రెచ్చిపోయారు షోలో, అండ్ ఒక్కొక్కరికి దిబిడి ఎలా చేశారు మొత్తం మాట్లాడుకుందాం అయ్యా. ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేస్తే ఆడియన్స్ ఎంట్రీ. ఆడియన్స్ వాళ్ళని కూర్చోబెట్టింది ఆ హౌస్లో ఉండే కంటెస్టెంట్స్ని ఎవరు ఫేవరెట్, ఎవరు ఏం గేమ్ ఆడుతున్నారు, ఎవరు తప్పు ఆడుతున్నారు, కరెక్ట్ ఆడుతున్నారు అని చెప్పమని వాళ్ళని కూర్చోబెడితే, నాకు సార్ మీ పళ్ళు బాగున్నాయి సార్, మీ షర్టు బాగుంది సార్, సార్ మీరు చాలా హ్యాండ్సమ్ ఉంటారు సార్, మేము 3 జనరేషన్లు వచ్చాం సార్, ముగ్గురికి మీరంటే ఇష్టం. నాకు సార్ లోపల ఏమనుకుంటా ఉంటాడంటే, అమ్మ తల్లి నా భజన ఆపి కొద్దిసేపు లోపల ఉండేవాళ్ళు భజన సంగతి చెప్పండి అమ్మ అనుకునేటట్టుంది ఈ పంచాయతీ. ఈ ఆడియన్స్ని అసలు సెలెక్ట్ చేసేది ఆ బీబీ టీమ్ వాళ్ళు అనాలి ముందు. వీళ్ళని సెలెక్ట్ చేసేటప్పుడు లోపలికి చెప్పి పంపించండి అయ్యా, నాగార్జున సార్ మీద కాదు మీ కాన్సన్ట్రేషన్ హౌస్లో ఉండే హౌస్మేట్స్ మీద అని చెప్పి వీళ్ళకి చెప్పి పంపిస్తారు. కానీ వీళ్ళేంది ఇది నాగార్జున సార్ చూడగానే అబ్బబ్బబ్బా నాగార్జున సార్ వాళ్ళని అండం కాదు. కానీ నేను లోపలికి పోయినా కూడా అంతే, నేను నాగార్జున సార్ అని ఆయనతో ఫోటో తీసుకునేదా వదలను. ఇంకా మన వీడియోలన్నీ సుత్తి మాట్లాడడం కోసం కాదు, పాయింట్లు మాట్లాడడం కోసం. కాబట్టి ఫస్ట్ ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో జరిగిన మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే, డీమాన్ పవన్ని గేట్లు ఓపెన్ చేసి బయటికి పంపించేసాడు నాగార్జున సార్. మీరు ప్రోమోలో చూసుంటారు, అలాగే ఈరోజు వీడియో అదే టీవీ టెలికాస్ట్లో కూడా చూసుంటారు. అసలు అక్కడ ఏమైందనేది అందరు చూసుంటారు. అబ్బా దాని గురించి కాదు మనం మాట్లాడుకోవాల్సింది. ఇక్కడ అసలు మెయిన్ ట్విస్ట్ ఏంటంటే నాకు ముందే నవ్వు వచ్చేసింది. డీమాన్ పవను ఇలా మోకాల మీద కూర్చొని ఐ లవ్ యూ రితు అని చెప్పాల్సినోడు, ఐ సారీ రితు, నేను నిన్ను అలా అనుకోలేదు, నేను నిన్ను బాధ పెట్టే రితు, క్షమించు, ఆడియన్స్ నన్ను క్షమించండి అనే పరిస్థితి తీసుకొచ్చింది డీమాన్ పవన్ని. ఎవరనుకుంటున్నారా? రితు పాపే, ఇంకెవరు చేసేది? రితు పాపది డీమాన్ పవన్ది లవ్ స్టోరీ అని బయట సూపర్ డూపర్ హల్చల్ చేస్తున్నారు. బట్ అది ఎలాంటి టైప్ ఆఫ్ లవ్ స్టోరీ? కిడ్స్ లవ్ స్టోరీ, నిబ్బి లవ్ స్టోరీస్ చూసుంటారు కదా మీరు, అలాంటి లవ్ స్టోరీ అనమాట. ఎందుకు అని అంటే డీమాన్ పవన్ చెప్పేది రితుకి అర్థం కాదు, రితు చెప్పేది డీమాన్ పవన్కి అర్థం కాదు. ఇద్దరికి అర్థం కాక ఇద్దరు కొట్టుకుంటారు. ఆ కొట్టుకోనే ప్రాసెస్లో తొయ్యడం అలాంటివి జరుగుతాయి అన్నమాట. అలాంటి ప్రాసెస్లో జరిగిందే ఈ పరిణామం. అదే ఇలా రితుని తొయ్యడం. డీమాన్ పవన్ ఇంటెన్షనల్లీ తొయ్యాలి అనుకోలేదు, బట్ నిబ్బి సేవన ఇంటెన్షన్గా చేయాలనుకుంటారా? మీరే చెప్పండి. బై మిస్టేక్ ఫ్లోలో చేసేస్తారు, వాళ్ళకి నచ్చింది చేసేస్తారు. కాబట్టి ఆ ఫ్లోలోనే అలా అన్నాడు. ఆ పాప పోయి ఇట్లా వెనకబడింది. డీమాన్కి రితుకి ఎంత బాండింగ్ అయినా ఉండనివ్వండి, వాళ్ళ లవ్ స్టోరీ కాదు, ఫ్రెండ్షిప్ కాదు, అది ఏమైనా అవ్వనివ్వండి, వాళ్ళ బాండింగ్స్ వాళ్ళ వరకే. కానీ ఒక నేషనల్ టెలివిజన్లో ఒక అమ్మాయిని ఇలా తోస్తే, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే అది ఎంత తప్పంటే అసలు నిజంగా టీవీ షో కండక్ట్ చేసిన వాళ్ళకు కూడా టీవీ షో క్లోజ్ చేసేసేయాలి దీని మీద అని కేసెస్ పడే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అందుకే నాగార్జున సార్ గారు ఈరోజు అంత రియాక్ట్ అయ్యారు డీమాన్ పవన్ మీద. అక్క జోవియల్గా మాట్లాడుతున్నాం ఏంటి ఒకేసారి సీరియస్ అయిపోయామంటే, ఇది సీరియస్గా మాట్లాడుకోవాల్సిన విషయం కాబట్టి సీరియస్గానే మాట్లాడుతున్నా. ఎందుకు అంటే డీమాన్ పవన్ చేసింది 100% తప్పు. డీమాన్ పవన్ టాస్క్లు ఏదైతే ఆడుతున్నాడో 100% పాజిటివ్. నేను చెప్తా కదా, డీమాన్ పవన్ సూపర్ ఆడుతున్నాడు. అసలు డీమాన్ పవన్ బీట్ చేసే కంటెస్టెంటే లేరు టాస్క్ల విషయంలో. బట్ ఈయన రితు విషయంలో ప్రవర్తించిన ప్రవర్తన ఏదైతే ఉందో అస్సలు 100% రాంగ్. ఎందుకు అని అంటే వెళ్ళు రితు అని అంటున్నారు కదా, వెళ్ళు రితు అని నేను కొంచెం పెద్దగా అరవచ్చేమో, బట్ ఇలా పెట్టి తోసేస్తే ఆ అమ్మాయి బెడ్ మీద పడింది కాబట్టి ఓకే, కింద పడి ఉంటే లేదా బెడ్ ఎడ్జ్ ఏదైనా తగులునుంటే ఇవన్నీ సెకండరీ థింగ్. నేను అవన్నీ జరగాలి అని కూడా నేను మాట్లాడట్లేదు. బట్ జరిగి ఉండుంటే అసలు ఒక అమ్మాయిని అసలు అలా హ్యాండిల్ చేసే పద్ధతి కరెక్టా? మీరు చెప్పండి. డీమాన్ పవన్ది కరెక్ట్ అని మీరులో ఎవరైనా ఒక్కరైనా అనుకుంటుంటే
కింద కమెంట్ చేయండి వాళ్ళ ఇద్దరి ఇష్యూ గురించి. రితు తప్ప లేకపోతే డీమోన్ తప్ప వాళ్ళిద్దరి ఇష్యూ ఏదైతే జరిగి కొనసాగి లాగుతూ ఉన్నారు, ఒక్కదాన్ని పట్టుకున్నదే ఆ డబ్బుల విషయం. నువ్వు నాకు 500 ఇవ్వలేదు అనే దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇలా రితుని నెట్టేసేంత వరకు తెచ్చుకున్నారు ఆ ఇష్యూని. ఇంత సాగదీసి కంపు చేసుకుంటున్నారు నిజం చెప్పాలి అని అంటే. వాళ్ళు ఇప్పుడు ఇంత పెద్ద నేషనల్ టెలివిజన్లో వస్తున్నారు, డైలీ మనం చూస్తున్నాం. పిల్లలు చూస్తారు, పెద్దవాళ్ళు చూస్తారు, అండ్ అడల్ట్స్ మొత్తం అందరూ చూస్తుంటాం. ఏ ఏజ్ తగినట్టు వాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి. వాళ్ళు ఎలా అయితే బిహేవ్ చేస్తున్నారో వాళ్ళని చూసి వీళ్ళు అలానే ఇన్స్పైర్ అయ్యి బయట బిహేవ్ చేయాలనుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు పిల్లలైతే. మెయిన్గా నాగార్జున సార్ అలా రియాక్ట్ అవ్వలేదు అని అనుకో, ఈరోజు రితుని తోసాడు, రేపు రితుని ముద్దు పెట్టుకోవచ్చు. సారీ టు సే దిస్, నేను రితుని తప్పుగా అనట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రితు కాదు, అక్కడ ఇంకో అమ్మాయి ఉంటుంది, డీమోన్ కాదు, అక్కడ ఇంకో అబ్బాయి ఉండొచ్చు. వాళ్ళిద్దరు ఏదైనా ముద్దు పెట్టుకోవచ్చు, లేదా హగ్ చేసి ఇంకేదైనా మిత్తి మీరి షోలో ప్రవర్తించారే అనుకో. ఇప్పుడు మన కన్నడ బిగ్ బాస్ కావచ్చు, తమిళ్ అసలు మిత్తి మీరు చెత్త, అసలు నిజంగా చూడలేం మనం వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు. అలా మన బిగ్ బాస్ తెలుగు వాళ్ళం అస్సలు యాక్సెప్ట్ చేయలేము అలాంటి బిహేవియర్స్. మన పేరెంట్స్ అయితే ఇంక బిగ్ బాస్ చూడనీయకుండా ఆపేస్తారు అలాంటి సిచ్యువేషన్ కానీ వస్తే. సో ఇలాంటివి స్టార్టింగ్లోనే, అదేదో సామెత ఉంది కదా, మొక్కై వంగంది మానే వంగుతాదా అని, అలాగా మొక్కలోనే తుంచేస్తున్నారు. నాగార్జున సార్ డీమోన్ పవన్కి అంత స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తేనే తర్వాత వచ్చే వాళ్ళైనా ఇంక ఇలాంటివి రిపీట్ చేయకుండా ఉంటారు. ఒక అమ్మాయిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకోకుండా ఉంటారు. ఒక అమ్మాయిని టచ్ చేయడమే తప్పు అని అంటే తోసేయడం ఏంటండి? రితుని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే స్టాండ్ తీసుకునింది చూడండి డీమోన్ పవన్ మీద, అది చాలా హైలైట్ అండి. అసలు ఆ అమ్మాయిని తోశాడు. ఆ అమ్మాయికి అసలు ఈ అబ్బాయి నిజం చెప్పాలంటే ఒక్కసారి కూడా నిలబడలేదు రితు కోసం. ఎప్పుడు ఆ అమ్మాయిని వెన్నుపోటు పొడుస్తూనే ఉంటాడు, లేకపోతే బ్యాక్ పిచ్చింగ్ ఆ అమ్మాయి వెనకాల వెళ్ళి మాట్లాడుతూనే ఉంటాడు రితు గురించి. కానీ రితు ఏదైతే స్టాండ్ తీసుకుందో నిజంగా నాకైతే చాలా నచ్చింది ఈ విషయంలో. ఈ ఎపిసోడ్ మాత్రం రితుకి పాజిటివ్ అయ్యే ఎపిసోడే. నాగార్జున సార్ కూడా అంటారనమాట, ఆ అమ్మాయి చూడు నీకు ఎంత స్టాండ్ తీసుకుంటుందో, బట్ నువ్వు అమ్మాయి విషయంలో ఒక్కసారైనా స్టాండ్ తీసుకున్నావా ఇలాగా అని చెప్పి. డీమోన్ పవన్ సారీ సార్ అని చెప్తున్నారు, బట్ ఆ సారీ అయితే యాక్సెప్ట్ చేయకూడదు రితు, నాకు తెలిసినంత విషయంలో. బట్ రితు యాక్సెప్ట్ చేస్తుంది. బయట రితుకు చాలా నెగిటివిటీ ఉంది, అమ్మాయి ఎలాంటిది ఇలాంటిది, లోపల చూడండి ఎలాంటిదో తెలుస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, డీమోన్ పవన్ తోసినా కూడా ఒక హౌస్ మేట్ ఆ అమ్మాయి వల్ల బయటకు వెళ్ళడానికి ఆ అమ్మాయి ఇష్టపడట్లేదు అనమాట. ఆ అమ్మాయి వల్ల ఒక కెరియర్ నాశనం అవ్వాలి అని అమ్మాయి కోరుకోవట్లేదు. సో అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు కదా రితు బిహేవియర్ ఎలాంటిది, క్యారెక్టర్ ఎలాంటిదని. అయినా బయట విషయాలు బయటవండి, మనం ఏం చూడాలి, మెయిన్లీ గేమ్ చూడాలి. రితు ఎలా ఆడుతుంది, రితు 100% టాస్క్ ఇస్తుంది నిజంగా ఫస్ట్ నుంచి చూసుకున్నా కూడా. మెయిన్ నెగిటివ్ ఏంటంటే డీమోన్ పవన్తో ట్రాక్ నడపాలనుకుంటున్నారు. ప్రతి సీజన్లో ఇలాంటి ట్రాక్లు ఉండడం మనకు కామన్, ఎందుకంటే బయటకు వచ్చాక వాళ్ళు మళ్ళీ ఫ్రెండ్స్ అంటారు. మనం వాళ్ళ ఫ్రెండ్స్ లాగే చూద్దాం. వాళ్ళు ఇంకా ఎక్కువ అతిగా ఏమైనా చేస్తే అప్పుడు ఖచ్చితంగా వచ్చి మాట్లాడతారు రితు చేసింది తప్పు అని. ఈ విషయంలో మాత్రం డీమోన్ చేసింది 100% కాదు 1000% తప్పు. డీమోన్ సారీ చెప్తున్నాడు, ఓకే, సారీ చెప్పేది యాక్సెప్టబులే. అందరు హౌస్ మేట్స్ కూడా డీమోన్ పవన్ బయటికి వెళ్ళడానికి ఒప్పుకోలేదు, ఎందుకంటే డీమోన్ పవన్ బిహేవియర్ హౌస్లో అంత బాగుంటుంది కాబట్టి. నేను కూడా చెప్తా ఈ విషయం తప్ప మిగతా విషయాలన్నింటిలో డీమోన్ పవన్ వంట చేయడం కానివ్వండి, ఇంకా హౌస్ మేట్స్తో ఉండే విధానం కానివ్వండి, అంత గుడ్ కాదు, చాలా వెరీ వెరీ గుడ్ అనమాట. డీమోన్ పవన్ బిహేవియర్ అంతా చాలా పర్ఫెక్ట్ ఉన్నాడు, టాస్కుల విషయంలో కూడా పర్ఫెక్ట్ ఆడుతున్నాడు. బట్ నెగిటివ్, ఒక్క నెగిటివ్ ఉన్నా కూడా మనిషి మీద అదే ఒక్క మచ్చ ఉన్నా కూడా మచ్చ పడిపోద్ది అంటారు కదా, అలాంటి మచ్చే ఈ మచ్చ రితుని తొయ్యడం అనేది. సరే, రితుది డీమోన్ విషయంలో మీకు అసలు ఏమనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో పెట్టడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇంత హాట్ టాపిక్ మాట్లాడుకున్న తర్వాత మనం కొంచెం జోవియల్గా మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు వచ్చింది హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్. ఎవరు అనుకుంటున్నారా? రాము రాథోడ్ అన్న వీడియో ఒకటి ప్లే చేశారండి. జమ్మర జారే జారే జమ్మర జంబరారే అని అంట. ప్రతి విషయంలో తప్ప పోతున్నాడు, కూర్చుంటున్నాడు,
అని వింటున్నాడు, చూస్తున్నాడు. అస్సలు ఆ వీడియో చూసి నవ్వుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? నేనైతే అసలు 2 టైమ్స్ చూశాను, మళ్ళీ రిపీట్ చేసుకొని చూశాను అనమాట. అంత నవ్వాను నేను. ఈ వీడియో తీసే ముందు కూడా నాకు మూడ్ రిఫ్రెష్ అవ్వాలి అని చెప్పి మళ్ళీ అన్నదైతే వీడియో ప్లే చేసుకొని చూసి మళ్ళీ వచ్చి వీడియో అయితే తీస్తున్నాను అనమాట. నాకైతే అంత ఎంటర్టైన్మెంట్ అనిపించింది. రాము రాథోడన్ అసలు కనిపించట్లేదు షోలానని మనం అనుకుంటాం, కాకపోతే అక్కడ ఏంటంటే చూపించట్లేదు. మెయిన్లీ ఇక్కడ కల్ప్రిట్ ఎవరన్నా ఉన్నారు అనుకుంటే అది మన బిగ్ బాస్ అన్నే, సారీ బిగ్ బాస్ తాత. 9 సీజన్స్ తర్వాత కూడా అన్న ఎప్పుడో తాత అయిపోయి ఉంటాడు. కాబట్టి మన బిగ్ బాస్ తాత ఏం చేస్తాడు అని అంటే చూపించాడు. ఎందుకు చూపించాలి చెప్పు? మేము తనూజానే చూపించుకుంటాం, తనూజానే నెంబర్ 1లో నిలబడతాం, తనూజా లేకపోతే మేము అన్నం తిన్నాం, అసలు వాష్రూమ్ కూడా పోవనే రకం మన బిగ్ బాస్ తాత. ఇంక మన బిగ్ బాస్ తాత అలా అంటున్నప్పుడు మిగతా కంటెస్టెంట్స్ మీద కెమెరా ఎందుకు పోనిస్తాడు? కెమెరాలు ఉంటాయి కానీ ఆ క్యాప్చర్ చేసిన ఏదైతే ఉన్నాయో మనకి ఏడు, మనకి చూపిడు. ఓన్లీ తనూజ. ఎందుకు తనూజ గురించి తీసుకొచ్చాను అని అంటే ఈరోజు మొత్తం జరిగిన ఎపిసోడ్లో నాగార్జున సార్ తనూజ భజన చేయడానికే సరిపోయింది. ఏం భజన అని అనుకుంటున్నారా? చెప్తానయ్యా. 3 టాపిక్స్ ఉన్నాయి. ఆ 3 టాపిక్స్ తనుజ చుట్టూరే తిరుగుతున్నాయి. ఏం డిస్కషన్ అయ్యింది, అసలు ఏం మళ్ళీ పూర్తిగా తేల్చారు అని అంటే తనుజ కరెక్ట్, మిగతా హౌస్మేట్స్ అందరు తప్పు అన్నదే వస్తుంది. ఈ 3 డిస్కషన్స్ నేనేందో మీకు చెప్తా, దాని తర్వాత నేను మాట్లాడింది కరెక్టా లేదా అని. హాయ్ తనుజ ఫ్యాన్స్, తిడుతున్నారా? కింద వేసుకుంటున్నారు గట్టిగా, నన్ను వేసుకోండి, నాకు అస్సలు ప్రాబ్లమే లేదు. ఎందుకంటే మీరు తనూజ కూర్చున్నా కూడా లేదు, బిగ్ బాస్ తనూజని ఎలిమినేట్ చేసి బయటికి పంపించేసినా కూడా మీరంటే మీరెవరు? బిగ్ బాస్తో సహా చెప్తున్నా నేను. బిగ్ బాస్ కూడా మళ్ళీ లోపల తీసుకొచ్చి తనూజని విన్నర్ చేసేదాకా బిగ్ బాస్ నిద్రపోడు. మీరు రాసి పెట్టుకోండి, ఈ సీజన్ విన్నర్ ఎవరు అని అంటే తనూజానే. మనం ఎంత నోరు కొట్టుకొని చెప్పినా నాగార్జున సార్ తనూజ సపోర్ట్ చేశారు, ఇంకో హౌస్మేట్ చేయలేదు అని ఎంత గోల పెట్టినా వాళ్ళు సపోర్ట్ చేసేది తనూజకు మాత్రమే, వాళ్ళు విన్నర్ చేసేది తనూజని మాత్రమే. కళ్యాణ్ని ఏదో జస్ట్ ఎవరొకరు పోటీ ఉండాలి కదా అని చెప్పి హౌస్లో ఉంచుతున్నారు అంతే. కళ్యాణ్ని వాళ్ళు చేయరండి, వాళ్ళు తనూజానే చేస్తారు. సరే, ఆ తనూజ ఇన్సిడెంట్స్ ఏంటి అని మాట్లాడుకుందాం. ముందు మన అలుకుల మహారాణి అదే తనుజ గారి గురించి మాట్లాడుకోవాలంటే డీమాన్ పవన్ ఆమ్లెట్స్ వేస్తున్నాడు కదా, ఎవరికో హెల్త్ బాగాలేదంట, ఆ పర్సన్ వచ్చారు, అదే నిఖిల్కి సాయికి వేస్తున్నారు కదా, ఆ పర్సన్ వచ్చారు, రైస్ పెట్టుకొని వచ్చారంట, వేస్తున్నారు కదా. ఈ లోపలే నువ్వు నాకు ఫస్ట్ ఆమ్లెట్ వేయలేదు, నాకు ఆమ్లెట్ వద్దని చెప్పి అలిగి కూర్చునింది. అసలు తనుజ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందండి హౌస్మేట్స్ నుంచి? నేను యువరాని, నేను ఆర్డర్ వేస్తే చాలు మీరందరు చేసేసేయాలి, నాకు లేట్ ఫుడ్ పెడితే నేను తింటాను అనుకున్నావా డీమాన్ పవన్? నేను తింటాను అనుకున్నా. ఆ యాటిట్యూడ్లో ఉంది. ఆ మాటలను అమ్మాయి అనలా, నేనే చెప్తున్నా మీకు, అది ఆ సేమ్ యాటిట్యూడ్లో ఉందయ్యా తనుజ. బిగ్ బాస్ అయినా కొన్ని వార్నింగ్లు అన్నా ఇస్తాడు అనుకుంటే ఇంకో హైలైట్ ఏంటంటే ఈరోజు నాగార్జున సార్ అదే ఈరోజు టెలికాస్ట్ ఎండింగ్లో ఇచ్చిన డైలాగు, తనుజ గురించి రేపు మాట్లాడుకుందాం, ఇర్రేషనల్ మేనేజర్ గురించి రేపు మాట్లాడదాం, ఎందుకంటే ఈరోజు మాట్లాడడానికి టైం సరిపోదంట. ఏం మాట్లాడతారా నన్ను ఎగ్జైటింగ్గా ఉన్నారు అందరూ, ఏం మాట్లాడరు, అంత ఎగ్జైట్ పెట్టుకోబాకండి. తనుజ నువ్వు అలా అన్నం తప్పమ్మా, నా బుజ్జు కదా, నా కన్న కదా, అలా చెయ్యకే, నువ్వు ఇలా కూర్చొని బుజ్జిగా మాట్లాడు, తర్వాత అలా అరవకే, ఆ వేలో చెప్తాడు అంతే. అంతకు మించి మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. తనుజని గేట్ ఓపెన్ చేసి అవుట్ తనుజ అని అంటారు అనుకుంటున్నారా? అస్సలు ఎట్టి పరిస్థితుల్లో అనరు అలాగా. తనుజ గురించి ఇంకా పాయింట్స్ మాట్లాడతా అని చెప్పాను కదా, నాగార్జున సార్ చెప్పింది. ఈ ఆమ్లెట్ టాస్క్ అయితే నాగార్జున సార్ అంతగా ఏం అనలేదు, ఎందుకంటే అక్కడ తప్పెవరిది తనుజదే కాబట్టి మాట్లాడరు నాగార్జున సార్. తనుజ తప్పులు ఉంటే అక్కడ మాట్లాడరు. డీమాన్ పవన్ అక్కడ కరెక్టే ఉంది కదా, ఒకరికి వేసిన తర్వాత నీకు వేస్తారమ్మా అని చెప్పొచ్చు కదా, కానీ చెప్పలేదు నాగార్జున సార్. మళ్ళీ ఇక్కడ ఏం మాట్లాడారు? భరణి నువ్వు వెళ్ళావు హౌస్లోకి, సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పి బర్నీ గారిని టార్గెట్ చేసినట్టు. ఓకే, నిజమే, బర్నీ గారు ఆడే సేఫ్ గేమే, నాగార్జున సార్ చెప్పిన పాయింట్కి మేము అగ్రీ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది అని అంటే బర్నీ గారు టాస్క్, అదే మొన్న డాన్స్ వేసే టాస్క్, కెప్టెన్సీ టాస్క్లో దివ్యనికితాకి సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి తనుజాకి మధ్యలో 15 మినిట్స్ బ్రేక్ వచ్చింది కదా, అప్పుడు తనుజాకి చెప్పాల్సింది కదా. అసలు ఎందుకు చెప్పాలి నాకు సార్? ఆయన ఇష్టం కదా, బర్నీ గారి ఇష్టం కదా, చెప్పాలి చెప్పకూడదు అని. అది ఆయన గేమ్ ఆఫ్ స్ట్రాటజీ ఏమో. ఆ అమ్మాయిని
చెప్పకోకుండా ఈ అమ్మాయిని గెలిపించాలి అని ఒకవేళ చెప్తే అక్కడ తనుజ ఖచ్చితంగా గొడవ చేస్తుంది. అందుకని బర్నీ గారు చెప్పలేదేమో. ఇక్కడ బర్నీ గారు సైడ్ నుంచి కూడా మనం ఆలోచించవచ్చు కదా. ఎందుకంటే నేను బర్నీ గారు ఓట్స్ విషయంలో నేనే నెగిటివ్గా మాట్లాడాను బర్నీ గారి గురించి. బట్ ఇక్కడ నేను సపోర్ట్ చేస్తున్నా బర్నీ గారికి. ఎందుకు అనంటే తనుజాకి బర్నీ గారు చెప్పలేదు అని అంట. ఇక్కడ కూడా మళ్ళీ తనుజాకే సపోర్ట్. నాకే ఇలాగ అనిపిస్తుందా, మీకు కూడా అనిపిస్తుందా అండి? నాకు కొంచెం చెప్పండి ప్లీజ్, నాకు పిచ్చొచ్చేస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ అని పిలవాలా లేకపోతే తనుజ బాస్ అని పిలవాలా అనేది అర్థం కావట్లేదు నాకు అసలు. లిటరల్లీ ఏమంటే మాటకు ముందు తనుజ, మాట తర్వాత తనుజ. ఈరోజు ఎపిసోడ్ మొత్తంలో కొంచెం 15 మినిట్స్ తర్వాత తనుజ చుట్టూరే తిరుగుతుంది ఎపిసోడ్ అంతా, ఇష్యూస్ అంతా. మళ్ళీ ఇక్కడ మళ్ళీ కళ్యాణ్ తనుజ గొడవ పెట్టుకున్నారు ఎక్కడ, బెండకాయ కర్రీ దగ్గర. బెండకాయ కర్రీ చెయ్యొద్దు అని కళ్యాణ్, మేము అదే చేస్తాము అని చెప్పి తనుజ, అక్కడ గొడవ అయింది. కళ్యాణ్ ఏంటంటే నేను చెప్పాను అని కళ్యాణ్ అంటాడు, లేదు నువ్వు ఆర్డర్ వేసావని తనుజ అంటది. ఇక్కడ వాళ్ళిద్దరు గొడవ పెట్టుకున్నారు కదా. యాజ్ ఏ హౌస్మేట్గా ఈ కర్రీ నాకు కావాలి, ఈ కర్రీ నాకు వద్దు అని చెప్పే రైట్ ఉందా లేదా ఫస్ట్ అది చెప్పండి నాకు. ఉంది కదా, ఎవరైనా చెప్పొచ్చు కదా హౌస్మేట్గా. తనుజకు చెప్తే తనుజ తీసుకోలేదు. తనుజ హౌస్లో ఉండి చేసేది ఏంటి అని అంటే, ఒకటి అరుస్తుంది, లేకపోతే అలుగుతుంది, లేకపోతే ఏడుస్తుంది. ఈ మూడిట్లో ఖచ్చితంగా ఒకటి చేస్తుంది. ఇంతకు మించి ఇంకేం చేయదు హౌస్లో. అలాగే తనుజ కళ్యాణ్ మీద అయితే అరుచుకున్నారు ఇద్దరు. మధ్యలో దివ్యనికిత వచ్చి ఎంటర్ అయ్యి అలా కాదురా ఇలారా అని చెప్పడానికి ట్రై చేసింది. బట్ వాళ్ళిద్దరు సీరియస్ ఆర్గ్యుమెంటే జరిగింది, జోక్గా అయితే మాట్లాడుకోలేదు. ఇక్కడ నాకు సార్ ఏమంటున్నారంటే, కళ్యాణ్ ఇలా మాట్లాడడంలో ఎవరిది తప్పు అని చెప్పి లిటరల్లీ కళ్యాణ్దే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు నాకు సార్. అసలు ఇక్కడ నాగార్జున సార్ని కూడా అనుకోవడానికి ఏం లేదండి. మన నాగార్జున సార్ అని చెప్తామే తప్ప పాపం ఆయనకి ఎక్కడ ఖాళీ ఉంటుందండి ఈ ఎపిసోడ్లు అన్నీ చూసేదానికి, వాళ్ళందరితో పురాణాలు మీటింగులు పెట్టుకునేదానికి. వీళ్ళ మెయిన్ కల్ప్రిట్ మీకు చెప్తున్నా, బిగ్ బాస్ టీము వాళ్ళు ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తారనమాట నాగార్జున సార్కి, పాయింట్ల వైజు అయ్యే ఆయన మాట్లాడతారు అంతే. వాళ్ళు చూపిస్తారు కొన్ని క్లిప్స్, ఆ క్లిప్స్ వరకే నాగార్జున సార్ చూస్తారు. మిగతావన్నీ ఆయనకి అసలు తెలియని కూడా తెలియదు. ఆయన్ని తిట్టామనుకో మనం పాపాన్ని పోతాం అంతే. ఆయనకి ఏం తెలియదు, జస్ట్ వాళ్ళు స్క్రిప్ట్ తీసుకొస్తారు, ఈయన చదువుతారు అంతే. అంతకు మించి నాగార్జున సార్ని అనుకోవడానికే ఉండదు. బిగ్ బాస్ టీం ఎవరైతే ఉన్నారో, టీం అనుకున్నారంటే తనుజ పిఆర్ అనుకోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ టీమే కదా మరి తనుజ పిఆర్. ఇంకా ఆ విషయంలో తనుజకి సపోర్ట్ చేస్తారు. కళ్యాణ్ది కూడా తప్పు, మళ్ళీ ఇందాక బర్నీ గారిది తప్పు, అక్కడ తనుజ కరెక్టు, ఇక్కడ మళ్ళీ కళ్యాణ్ తప్పు, తనుజ కరెక్ట్. ఈ దివ్యనికిత లేచి మళ్ళీ కుటుంబం అక్క కదా సపోర్ట్ చేసుకోకపోతే ఎట్టా, కళ్యాణ్ వదిలేసింది గాలికి. ఎవరు అగ్ని పరీక్ష నుంచి ఫ్రెండ్ కళ్యాణ్ కదా, కళ్యాణ్ని సపోర్ట్ చేయాల. ఏం చెప్పింది అని అంటే, తనుజ అది కరెక్ట్ సార్, కళ్యాణ్ భలే విసిగిస్తున్నాడు వారం నుంచి. ఏం విసిగిస్తున్నాడు? తనుజ విసిగిచ్చేదానికంటే కూడా కళ్యాణ్ ఎక్కువ విసిగిస్తున్నాడా దివ్యక్క? ఏందో అక్క నువ్వు బర్నీ గారికి అట్టే సపోర్ట్ చేస్తావు, తర్వాత ఈ తనుజ కట్టే. దివ్యనికిత గురించి వచ్చింది కాబట్టి ఒక మెయిన్ పాయింట్ మాట్లాడాలండి మీతో. మాధురి గారు అదే థమ్స్అప్ టాస్క్ జరిగింది కదా, థమ్స్అప్ టాస్క్ జరిగినప్పుడు ఫ్రైడేలో జరిగింది, మీకు సాటర్డే స్టార్టింగ్లో చూపించుంటారు. అప్పుడు మాధురి గారి టీము విన్ అవ్వలేదు, పక్క వాళ్ళ టీం అయితే విన్ అయింది. అందరూ బిర్యానీ థమ్స్అప్లు లాగుతున్నారు. మాధురి గారు ప్లేట్ తీసుకొచ్చారు, ప్లేట్ తీసుకొస్తే బిర్యానీ పెట్టాలి. బర్నీ గారు ఆగండి, టీం ఏ వాళ్ళకి ముక్కలు వేసేసి తర్వాత పెడతా మీకు అని అన్నారు. ఇక్కడ బర్నీ గారిది కూడా తప్పులేదు, ముందు తినే వాళ్ళకి ముక్కలు వేయలేదంట, తర్వాత పెడతా అన్న. మాధురి గారిది కూడా తప్పు లేదు, అది జస్ట్ మిస్అండర్స్టాండింగ్ జరిగిందంతే. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు కదా, ఆమె అలిగి వెళ్ళింది నాకు వద్దు బిర్యానీ అని చెప్పి. ఆమె అలిగింది కదా, అసలు ఈ మధ్యలో దివ్యనికితకి ఏం పని అండి? వాళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటారు కదా, బర్నీ గారు మాధురి గారు గొడవ పెట్టుకుంటారు కదా. దివ్యనికిత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాధురి గారు, మీరు ఒక్క నిమిషం ఉండండి అంటే, అసలు నువ్వెందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి? కెప్టెన్ అయితే వాళ్ళిద్దరు మధ్యలో దూరి నేనేమైనా గొడవలు సాల్వ్ చేయమని చెప్పారా? లేదు కదా. అసలు నువ్వెవరు మధ్యలో దూరేదానికి? అక్కడ బాగా మంచిగా జరుగుతుంది గొడవ, మధ్యలో దూరుతా ఉంది దివ్యనికిత. అసలు ఎందుకు దూరుతుందో అర్థం కాదు. బర్నీ గారి విషయంలో బాండింగ్స్ వద్దు అని చెప్పే బర్నీ గారు లోపలికి వచ్చారు కదా, ఆయన ఎలిమినేట్ అవ్వడానికి కూడా కారణం ఏంటి? బాండింగ్సే. అవి వద్దు అనుకున్నప్పుడు ఈ దివ్యనికిత మళ్ళీ ఎందుకు సపోర్ట్ చేసి మళ్ళీ బాండింగ్స్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలనుకుంటుంది? మళ్ళీ బర్నీ గారిని ఎలిమినేట్ చేపియాలి అనే ప్లాన్లో ఉన్నట్టుంది దివ్యనికిత. మాధురి గారు ఏం సైలెంట్గా ఉంటారు, ఇచ్చి పడేసారు అలాగే. నువ్వెవరు మధ్యలో మాట్లాడేదానికి, అసలు ఆ అమ్మాయి మధ్యలోకి ఎందుకు వస్తుంది అని. మళ్ళీ తనుజ కామ్గా ఉంటుందా? తనుజ కూడా వెళ్ళి బర్నీ గారు కూర్చోబెట్టుకొని చెప్పింది,
బన్నీ గారు మీరు దివ్యనికిత రావడం అనేది కరెక్ట్ కాదు, మీరు దానివల్ల బాండింగ్స్ ఏదైతే వద్దు అనుకుని బయటికి వెళ్ళారో లోపలికి వచ్చేటప్పుడు అది వద్దు అనుకున్నారు కదా, మళ్ళీ దాంట్లోకి ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ తనుజ పాయింట్ కరెక్ట్. నిజంగా బన్నీ గారు వద్దు అనుకొని లోపలికి వచ్చారు, మళ్ళీ ఆ బాండింగ్స్లోనే ఎందుకు ఉంటున్నారు అనేది నా క్వశ్చనే కాదు, మీ క్వశ్చన్ కూడా. ఏమంటారు చెప్పండి? సుమన్ శెట్టి అయితే బాగా పొగిడారండి. పొగుడుతూనే ఒక వీడియో చూపించారు. ఆ వీడియో ఏంటి అని అంటే, ఇంతకు ముందు టాస్క్లో ఏవైతే ఉందో అదే డబ్బుల్ టాస్క్ ఉంది కదా, అప్పుడు సంజన గారు అండ్ మాధురి గారు కొట్టుకున్నారు చూడండి. ఈ మాటల విషయంలో, తెలుగు వచ్చే విషయంలో నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకున్నారు. మాధురి గారు షటప్ అని అన్నారు కదా, ఆ ఇన్సిడెంట్ అనమాట. ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటూ నాగార్జున సార్ ఏమన్నారు, వీళ్ళిద్దరిలో తప్పెవరిది అని సుమన్ శెట్టి అని అడిగారు. సుమన్ శెట్టి అని వచ్చి సంజన గారిదే తప్పండి అని అనేది చెప్పారు. ఎందుకంటే సుమన్ శెట్టికి సంజన గారికి అస్సలు పడదు, వాళ్ళిద్దరికీ రైవలరీ జరుగుతూనే ఉంది లోపల, అది మనందరికీ తెలిసిన విషయమే. సంజన గారిది తప్పని చెప్పారు. ఇక్కడ నాగార్జున సార్ ఏమన్నారంటే, సంజన నువ్వేమో హెయిర్ డైలు అవన్నీ మాధురికి వేస్తావు కదా, మీ ఇద్దరి మధ్య భలే బాండింగ్ ఉంది కదా అని చెప్తూనే మనకు ఒక పెద్ద హింట్ ఏమిచ్చారంటే, మాధురి హెయిర్ డై వేసుకుంటుంది, సంజన హెయిర్ డై వేసుకుంటుంది, వీళ్ళు ముసలాళ్ళు అయిపోయారు అని చెప్పకనే చెప్పినట్టు అనిపించింది నాకు. హెయిర్ డైల్ సంగతి ఎందుకండి నాగార్జున గారు అని అయితే అనిపించింది నాకు. కానీ ఏం చేస్తాం, హెయిర్ డైల్ కూడా వేసుకుంటున్నారంట బిగ్ బాస్ హౌస్లో. ఇది గమనించాలి మనం, వాళ్ళ గొడవ మనం ఆల్రెడీ చూసేసాం. దాంట్లో మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంది, హెయిర్ డై అంటే సంజన గారు మాధురి గారు హెయిర్ డై వేసుకుంటున్నారు, బ్లాక్ కలర్ వేసుకుంటున్నారంట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీరిద్దరు ఇంత బాండింగ్ ఉంది కదా, ఎందుకు గొడవలు పెట్టుకుంటున్నారు అని అంటే, అప్పుడు సంజన గారు అంటున్నారు, సార్ నా పక్కన కూర్చోవద్దని ఇప్పుడే చెప్పేశారు, ఆమె నన్ను గిల్లుతానే ఉంటుంది ఎప్పుడు గొడవకి అని సంజన గారు చెప్తున్నారు. వీళ్ళిద్దరితో క్యూట్ అనిపిస్తుంది అండి. ఇప్పుడు మెయిన్లీ మాట్లాడుకోవాల్సి వస్తే, స్టార్టింగ్ చెప్పా కదా మాధురి గారు ఎలిమినేట్ అయిపోయారు, మాట్లాడతా పాయింట్స్ గురించి ఎందుకు ఎలిమినేట్ అయిపోయారని. ఇప్పుడు చెప్తా అసలు ఎందుకు ఎలిమినేట్ అయిపోయారంటే, ఓట్స్ వైజ్ చూసుకుంటే గౌరవ్కి అండ్ మాధురి గారికి ఓటింగ్ అనేది సమానంగా వచ్చింది. కాకపోతే 0.1% మాత్రం మాధురి గారికి తక్కువగా వచ్చింది ఓటింగ్ వైజే ఎలిమినేట్ అయితే అయ్యారు. బట్ తనుజ పామ్ అని చెప్పుకోవచ్చు మాధురి గారి విషయంలో, ఇంత క్లోజ్గా ఉంటుంది మాధురి గారికి. బట్ తనుజ దగ్గర ఒక పవర్ అయితే ఉంది. ఏంటి? ఎలిమినేట్ అవుతున్న కంటెస్టెంట్ని ఆ అమ్మాయి సేవ్ చేయొచ్చు అనే పవర్ బిగ్ బాస్ ఇచ్చినప్పుడు, బిగ్ బాస్ దత్తపుత్రికి కదా తనుజ, అలాంటివన్నీ మన తనుజకే ఇస్తారు. బట్ తనుజ వాడుతుందా అంటే వాడదు. ఎందుకంటే పాము ఎవరికైనా మంచి చేస్తుందా అండి? ఎంత పాలు పోసి పెంచినా కూడా లాస్ట్ కాటేస్తుందని మనం చాలా దగ్గర చదివాం. అలానే ఇప్పుడు ఏంది అని అంటే, మాధురి గారిని సేవ్ చేస్తుందని నేను లిటరల్లీ ఎక్స్పెక్ట్ చేశాను. ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు షో జరిగింది. సండే ఎపిసోడ్ మధ్యాహ్నం నుంచి షూట్ చేసేసారు. ఈరోజు అయిపోయింది, సాటర్డేనే అయిపోయింది షూటింగ్ మొత్తం. అందుకే మాధురి గారు ఎలిమినేట్ అయిపోయారని ముందుగానే అందరికీ తెలిసిపోయింది. షూటింగ్ అయ్యే వరకు మాధురి గారు ఎలిమినేట్ అయ్యారా లేదా అని అసలు ఎవ్వరికీ లీక్ అవ్వలేదు. ఎందుకు అని అంటే, నేను తనుజ గారిని పామ్ అన్నందుకు సారీ, బట్ నాకు అలాగే అనిపించింది. హౌస్ వాళ్ళలో కూడా, బిగ్ బాస్లో కూడా ప్రతి ఒక్కరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు అని అంటే, తనుజ దగ్గర పవర్ ఉంది కదా, మాధురి గారిని సేవ్ చేస్తుంది అని చెప్పి నార్మల్ యూజువల్గా అయితే నా సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ నుంచి నాకు వచ్చేస్తుంది ఎలిమినేట్ ఈ పర్సన్ అయిపోయారు అని చెప్పి. వాళ్ళ నుండి కూడా రాలేదు. ఇప్పుడు లిటరల్ నేను వీడియో తీసే టైంకి 12 o'clockకి స్టార్ట్ చేశాను, ఇప్పుడు ఆటోమేటిక్ 12:45 అలా అవుతుంది. ఇప్పటికీ నాకు తెలిసిన తర్వాత నేను వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట, మాధురి గారు ఎలిమినేటెడ్ అని చెప్పి. అందరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు తనుజ మీద, మాధురి గారిని సేవ్ చేస్తుంది అని చెప్పి. అమ్మకు కూడా వెన్నుపోటు పొడిచేసింది తనుజ. నాకు తెలిసి అమ్మని కావాలనుకున్నట్టుంది అండ్ నాన్నను వద్దనుకుంటుంది. ఎందుకు అని అంటే, ఇప్పుడు మాధురి గారు అనేవాళ్ళు హౌస్ లోపల ఉన్నారనుకోండి, ఆమె కెమెరాని కొంచెం అట్రాక్ట్ చేయగలుగుతుంది, కెమెరాల్ని ఆమె వైపు తిప్పుకోగలిగిన సత్తా మాధురి గారు ఉంది. కాబట్టి ఇప్పుడు తనుజ ఏం చేస్తుంది? తనుజకు అలాంటి పర్సన్సే వద్దు. ఎవరైతే డల్ క్యాండిడేట్స్ ఉంటారో, అంటే జనాలను ఆకట్టుకోలేని విధంగా ఉంటారో, ఎక్కువ మాట్లాడి నోరు లేని వాళ్ళు ఉంటారో, వాళ్ళు మాత్రమే హౌస్లో ఉండాలి. ఆ అమ్మాయి కాంపిటీషన్ ఉండకూడదు అని గట్టిగా కోరుకుంటుంది. కాబట్టే ఇప్పుడు దివ్యల మాధురి గారికి గట్టిగా పొడిచింది వెన్నుపోటు. అదే ఈసారి టాస్కుల్లో కత్తి తీసుకొని సపక్ అని పొడిచారు కదా, నాగార్జున సార్ కూడా మొక్కల మీద టప్ అని పొడిచారు కదా, అలా పొడిచినట్టే అనిపించింది. ఈ విషయంలో అండి మీరు ఏమైనా అనుకోండి, నాకు తనుజ చేసింది అయితే 100% తప్పు అనిపించింది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య అంత మంచి బాండింగ్ ఉన్నప్పుడు, ఇప్పుడు సంజన గారిని సేవ్ చేసి లోపలికి తీసుకురావాలన్నప్పుడు కాఫీ త్యాగం చేసింది కదా, అలాంటి కాఫీ త్యాగం చేసినప్పుడు ఈ అమ్మాయి దగ్గర పవర్ ఉంది కదా, పవర్ ఉన్నప్పుడు యూజ్ చేయొచ్చు కదా, బట్ యూజ్ చేయలేదు.
ఎందుకు చేయలేదో తనుజాకే తెలియాలి, కానీ నాకైతే యూస్ చేసుంటే బాగుండు అనిపించింది. మీలో ఎంతమందికి అనిపించింది తనుజ ఆ పవర్ యూజ్ చేసి ఉంటే బాగుండు అని చెప్పి? సరే, ఈరోజు వీకెండ్ ఎపిసోడ్ సాటర్డే రోజు జరిగిన పాయింట్లు అయితే ఇవి. సండే రోజు ఏం జరుగుతుంది అని అంటే ఏం లేదు, సాంగ్స్ అండ్ కొన్ని టాస్కులు పెడతారు, ఫన్ జనరేట్ చేయాలని చూస్తారు. సాంగ్స్, డ్యాన్స్ అండ్ ఒక 2-3 టాస్కులు పెట్టి హౌస్ మేట్స్ ఆడిపియాలని చూస్తారు. తనుజ గురించి ఎక్కువ తిడతారు అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఎక్కువగా నాగార్జున సార్ అయితే తిట్టరు, లైట్గా మాట్లాడతారు. ఆ తనుజకు దెబ్బ కూడా తగలనట్టే మాట్లాడతారనమాట. అంతే. రేపు వీడియోలో అయితే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే హై పెట్టుకోకండి. జస్ట్ నార్మల్, జస్ట్ ఫన్ డే. సండే ఈజ్ ఎ ఫన్ డే అంటారు కదా, అలాంటి ఎపిసోడే సండే వస్తుంది. ఈరోజు కొంచెం హాట్ అండ్ స్పైసీ ఎపిసోడ్ అనమాట సాటర్డే మాత్రం. ఇంకా ఇవి బిగ్ బాస్ గురించి వీకెండ్ అప్డేట్స్ అనుకోవచ్చు, నేను చెప్పే విధానం ఏదైనా ఇంక ఇవే అప్డేట్స్. అయితే మన వీడియోలో మెయిన్గా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఉంటాయి ఎపిసోడ్లో. ఇప్పుడు చాలామంది 4 వీడియోస్ 5 వీడియోస్ సోది మొత్తం చేస్తారు కదా, సుత్తి మొత్తం చేస్తారు. అలాంటి టైప్ అయితే మన కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయకండి. అలాంటి కంటెంట్ అయితే మన వీడియోస్లో ఎక్స్పెక్ట్ అస్సలు చేయకండి, ఎందుకంటే ఉండవు. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే బిజీ పీపుల్ ఎవరైతే బిగ్ బాస్ లైవ్లు ఇవన్నీ చూడలేక ఉంటారో వాళ్ళ కోసం మెయిన్ ఇంటెన్షన్తో మాత్రమే మన వీడియోస్ అనేది తీస్తున్నాం. ఎవరైనా ఫన్గా నా వీడియోస్ చూడాలి అని అనుకుంటే, సరదాగా వెళ్ళిపోతాయిరా ఈ అమ్మాయి వీడియోలు పెట్టుకుంటే, జస్ట్ ఆన్ చేసి పెట్టేయండి. మీ పనులు మీరు చేసుకుంటూ వింటూ వెళ్ళిపోండి. ట్రావెల్ చేస్తున్నారనుకో, జస్ట్ ఇయర్ బడ్స్ పెట్టుకొని వినేయండి. గలగలగా మాట్లాడేస్తూ ఉంటాయి కదా, మీకు కూడా అదొక టైప్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ జనరేట్ అవుతుంది. ఇంకేమంటారు, అన్నీ బాగా మాట్లాడుకున్నామా ఈరోజు? సరే, మీకు కానీ నా వీడియోస్ నచ్చుతూ ఉంటే, మీరు ఇంతవరకు చూస్తున్నారనుకో, నా తింగర్తనం ఈ మాటలు ఎంతో కొంత నచ్చే ఉంటాయి మీకు. కాబట్టి నా కోసం ఒక్కటి చేయరా, లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇంత క్యూట్గా అడుగుతున్నాను కదా, చేసుకోవచ్చు కదా మీరు. లైక్ చేశారా? నిజంగానే చేశారు కదా లైక్. సరే, చేసే ఉంటారులే నా కోసం. సరే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ బంగారు తల్లి.